హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కీన్ వివిఆర్ఎన్ వరల్డ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటబ్బా మామిడికాయల చెట్లు చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఈరోజు అమ్మతో ఆవకాయ పచ్చడి పెట్టించేద్దాము. ఇంకా ఆవకాయ పచ్చడి కోసం మామిడి తోటకైతే వచ్చేసాము. మరి మనకి నచ్చిన మామిడికాయలు కోపిచ్చేద్దామా? ఇంకా మామిడి తోట అన్న అయితే మనకి నచ్చినవి, మనం చెప్పినవి మామిడికాయలు అయితే తెంపేస్తూ ఉన్నాడు. మన లిటిల్ ప్రిన్స్ మామిడికాయలు క్యాచ్ అయితే పట్టేస్తూ ఉన్నాడు. ఇవి ఇంటికి తీసుకెళ్ళిపోయి మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేసేద్దాము. ఆవకాయ 5 మానికల ఆవకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఈరోజు. 5 మానికలు అంటే 10 కిలోలు. దానికోసం ఎండుమిరపకాయలు, మెంతులు, ఆవాలు ఎండబెట్టాము. ఇంకా కళ్ళుప్పు కూడా ఎండబెట్టుకోవాలి, అది వీడియో తీయలేదు. ఎండుమిరపకాయలు, మెంతులు, ఆవాలు బాగా ఎండబెట్టి పౌడర్ లాగా గ్రైండ్ చేయాలి మెత్తగా. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చిన్న చిన్న టిప్స్తో మామిడికాయ పచ్చడి పెట్టేద్దాము. 2 ఇయర్స్ వరకు కూడా పాడవకుండా, చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది. ఫస్ట్ డే మనం ఎలా తిన్నామో ఎండింగ్ కూడా అలాగే ఉంటుంది, ముక్క మెత్తపడకుండా. మిరపకాయలు బాగా ఎండబెట్టి ఇంట్లోనే కారపొడి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. బయట ప్యాకెట్లో అయితే 3 మ్యాంగో మిర్చి పౌడర్ బాగుంటుంది, కారంగా కలర్గా బాగుంటుంది. మెంతిపిండి, ఆవుపిండి కూడా ఇంట్లోనే గ్రైండ్ చేస్తున్నాము. మెంతులు, ఆవాలు బాగా ఎండబెట్టి. బయట తీసుకోవాలంటే కూడా ప్యాకెట్స్లో తీసుకోండి, ఏదైనా వాడుకోవచ్చు. కానీ ఇంట్లో మనం ఇలా చేసుకుంటేనే ఆవాలు అందులో ఇసుక ఏమి లేకుండా మంచిగా ఫ్రెష్గా మనం క్లీన్ చేసేసి పౌడర్ చేసుకోవాలి ఇట్లా మెత్తగా. ఈ విధంగా మిర్చి పొడి, ఆవాలు పొడి, మెంతుల పొడి అయితే రెడీ అయిపోయింది. 1/2 కిలో వెల్లుల్లి రెమ్మలు కూడా పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇది 5 మానికలు పచ్చడి కోసం. ఇప్పుడు మామిడికాయలు పైన బుడాలు తీసి వాటర్లో కడిగి బట్టతో తుడిసి ఆరబెట్టుకోవాలి. ఎక్కడ వాటర్ అంటే ఏమి ఉండకూడదు పచ్చడి పట్టేటప్పుడు. అన్ని దినుసులు బాగా ఎండబెట్టుకుని వాటర్ అంటూ ఏం లేకుండా కాయలు మంచిగా తుడిసి ఆరబెట్టి పచ్చడి పట్టుకుంటే 2 సంవత్సరాల వరకు చెక్కు చెదరదు. ఎలా ఉందో ఫస్ట్ డే ఎండింగ్ కూడా అలానే ఉంటుంది, ముక్క ఏమాత్రం మెత్తబడకుండా. దీని తర్వాత చాలా ఈ డ్యూటీ అయితే ఎప్పుడు అమ్మ చేస్తుంది మామిడికాయ పచ్చడి పట్టేటప్పుడు. ఫస్ట్ టైం నేను ఇన్వాల్వ్ అవుతున్నాను. ఈ విధంగా మంచిగా నీట్గా మామిడికాయలు కడిగి తుడిసి ఆరబెట్టుకోవాలి. ఫస్ట్ టైం నేను ఇన్వాల్వ్ అవ్వడమే కాదండో, నేను మామిడికాయలు కూడా కట్ చేశాను 2. చూడండి మీరు కూడా ఎలా కట్ చేశాను. ఫస్ట్ టైం చాలా థ్రిల్లింగ్గా ఉందనుకోండి, మామిడికాయలు కట్ చేస్తుంటే చాలా బాగుంది. ఏదో కొత్త ఏదో పని సాధించేసినట్లుగా. బుర్ర కోసం అవసరం పోయిపోతుంటాం పచ్చడి. అలా మామిడికాయ 2 బద్దల్లాగా కట్ చేసి మధ్యలో ఆ జీడి ఉంది కదా అది తీసేయాలి. ఒక లేయర్ చొప్పున అట్లా వైట్గా ఉంది కదా ఆ పొర, అది కూడా తీసేయాలి. ఇంకా మామిడికాయ ముక్కలకి టెంక్ వచ్చేలాగా చిన్న చిన్నగా మనకి కావాల్సినంత సైజులో ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా మామిడికాయ ముక్కలన్నీ కట్ చేసుకోవాలి టెంక్ వచ్చేలాగా.
ఇంతకీ నేను ఎలా కట్ చేశానో కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. ఏమంటారు, చేస్తారా? మామిడికాయ ముక్కలు టెంగు వచ్చేలాగా కట్ చేయకపోతే పచ్చడి అయితే నిలవ ఉండదు. ఫస్ట్ టైం అను కొంచెం తాగా. చూపియాలిగా. చూడండి, ఇలా 4 మామిడికాయలు అయితే నేను కట్ చేశాను. మిగతావన్నీ నాన్నగారు కట్ చేస్తారు. ఎప్పుడు పచ్చడి పెట్టినా నాన్నగారు కట్ చేస్తారు. ఈ విధంగా టెంకు ఉండేలాగా ముక్కలైతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. మామిడికాయ ముక్కలకి, ఒక మానిక అంటే 2 కిలోలు, 2 కిలోల ముక్కలకి అరసోల ఉప్పు, అరసోల కారం, అరసోల మెంతిపిండి, అరసోల ఆవపిండి, 1/2 కిలో పల్లి నూనె వేయాలి. అరసోల అంటే గిద్దల్లో అయితే 2 గిద్దలు వేయాలి. మేమైతే 5 మానికల ఆవకాయ పచ్చడికి 5 అరసోళ్ళ చొప్పున మొత్తం వేసాము. కారం, మెంతిపిండి, ఆవపిండి, ఉప్పు కూడా ఎండలో పెట్టుకుని వేయాలి, కళ్ళుప్పు. తడంటూ ఏమీ లేకుండా, లేదంటే ఈ కళ్ళుప్పు గ్రైండ్ చేసి పౌడర్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇట్లా వేసినా నానిపోతుంది. 5 మానికల మామిడికాయ ముక్కలకి 2 కిలోలన్నర నూనె వేసాము, పల్లి నూనె. మన లిటిల్ ప్రిన్స్ ఏదో చెప్తున్నాడు, వినండి. దిస్ ఈజ్ మంతుపిండి. అయ్యిందా మాదేం పిండి? మెంతిపిండి. ఎప్పుడు యాప్లో చూడలేదు నేను. ఇప్పుడు మనం కారము వేస్తాము. దాని తర్వాత ఏదో బ్రౌన్ కలర్ది వేసాము. ఆ బ్రౌన్ కలర్ది వేసిన తర్వాత 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 టెక్నాలజీ కాకుండా స్పెక్టికల్స్ పెట్టుకుని చేయండి.
5 మానికలకి 1/2 కిలో వెల్లుల్లి రెమ్మలు అయితే వేస్తున్నాము, పొట్టు తీసి పెట్టినవి. ఇవి ఆప్షనల్, మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇవి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని స్టీల్ గిన్నెలో పెట్టేసి 2 రోజులు అలానే ఉంచేసి 3వ రోజు జాడీకి ఎత్తుకోవటమేను. ఆ 3 రోజుల్లో ఆవకాయ బాగా ఊరుతుంది. ఉప్పు కారం మన వేసిన పొడులన్నీ బాగా మిక్స్ అయ్యి ఊరి మంచిగా 3వ రోజు తింటే భలే టేస్టీగా ఉంటుంది. ఆవకాయ ఒక అమృతం అంతే, ఇంకా చెప్పాల్సింది ఏముంది. ఆవకాయ అంటే ఎవరికైనా ప్రాణమే అని చెప్పుకోవచ్చు. స్టీల్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి మూత పెట్టుకుని 3 డేస్ ఇలాగ ఉంచేసి తర్వాత జాడీకి ఎత్తుకోవాలి. 3 డేస్ కాదు, 2 డేస్ మాత్రమే. అంతే, 3వ రోజు తీయాలి. నువ్వు అన్నది కరెక్టే. ఒక్క స్పూను పసుపు అయితే వేస్తున్నాము. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కాబట్టి కలర్ పోకుండా ఉండడం కోసం పసుపు వేయొద్దు ఎక్కువ, ఒకే స్పూన్ వేస్తే చాలు. 5 మానికలకు మేము ఒకే స్పూన్ వేస్తున్నాము. మళ్ళీ పసుపు ఎక్కువ వేస్తే ఆవకాయ అంత రెడ్గా అనిపించదు. అంతే, గుమగుమలాడే ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఒకే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసి 3వ రోజు జాడీకి ఎత్తేస్తాము. ఆ రోజు టేస్ట్ చూసి చెప్దాము, అరిటాకులో తిందామా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ రావడం కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. రండి కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఆవకాయ పచ్చడి టేస్ట్ చూసేద్దాం. అరిటాకులో ఆవకాయ పచ్చడి వడ్డించేసి అన్నంతో వేడివేడిగా తినేద్దాం.